అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ సందర్భంగా మనం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డాక్టర్ గారు చెప్పారు, ఈ గ్రామంలో రైతులందరూ కూడా ఒక్కొక్కరు 5 నుంచి 10 పశువుల దాకా ఉండి చక్కగా పాడి పరిశ్రమ మీద అభివృద్ధిగా ఉంది సార్ అని చెప్పారు. చాలా సంతోషం. ఈ పాడి పరిశ్రమ మనం బాగా లాభదాయకంగా ఉండాలంటే 2-3 విషయాల్లో మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దాంట్లోనే మొట్టమొదటి ఇప్పుడు చెప్పినట్లుగా పశువు ఈనిన తర్వాత 2 నెలల నుంచి 3 నెలలలోపు అది మళ్ళా సూడి కట్టాలి. అది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం. అంటే ఈతల మధ్య దూరం అనేటువంటిది ఎక్కువగా ఉండకూడదు. సపోజు ఈ నెలలో మనకు ఒక గేదె ఈనింది అనుకోండి, అది మరలా నెక్స్ట్ రెండో ఈత ఈనటానికి ఎన్ని నెలలు గ్యాప్ ఉంటే మంచిది అంటారు? ఒకసారి ఈనింది మళ్ళా ఈనాలి అంటే ఎన్ని నెలలు గ్యాప్ ఉండాలా? అంటే జనరల్గా రైతులు ఏం చేస్తున్నారంటే పశువు ఈనిన తర్వాత అది 2 నెలలకో 3 నెలలకు ఎదకొచ్చింది, కానీ కట్టి ఇట్లా. ఎందుకు కట్టి ఇట్లేదంటే చెప్పే ఆన్సర్ ఏంటంటే పాలు తగ్గిపోతున్నాయి సార్, పాలు తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో మేము కట్టి ఇట్లేదని అంటున్నారు. అట్లా వదిలేసినందువలన మనకు చాలా ఇబ్బందికరంగా అది నష్టంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఈనిన పశువు మరలా కనీసం 15 నెలలకి లోపు మళ్ళీ ఈనాలి. అంటే సుమారుగా సూడు ఎంత ఉండిద్ది? కాలం 10 నెలలు ఉండిద్ది. అంటే ఈనిన తర్వాత ఒక 5 నెలల లోపు పశువు కట్టాలి. అలా కట్టేటట్టుగా మనం చూసుకుంటే ఆ పశువు ద్వారా మనం ఎక్కువ దూడలను తీసుకోవడమే కాకుండా మనకి పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా వచ్చింది అనమాట. అంటే ఎక్కువ పాలు ఇచ్చే సమయం మనకు ఉండిద్ది అనమాట. పశువు ఈనిన తర్వాత ఒక 5-6 నెలలు బాగా పాలు ఇచ్చింది, ఆ తర్వాత తగ్గిపోతాయి. ఇలాగూ మనం వదిలేస్తే చాలా తక్కువ పాలతోనే ఎక్కువ కాలం మనం దాన్ని పోషిస్తూ ఉంటాం. దానివల్ల మనకి నష్టం జరిగిద్ది అనమాట. మనము ఒక పెయ్య సుమారుగా గేదె పెయ్యలైతే 24 నెలల నుంచి 36 నెలలలోపు ఎదకొచ్చి కట్టాలి. 24 నెలలు అంటే 2 సంవత్సరాలకే కట్టింది మంచి పెయ్య అయితే. మేము మొన్న ఒక గ్రామంలో క్యాంప్ పెడితే అక్కడ ఒక పడ్డ 18 నెలలకే కట్టింది. గేదె పడ్డాయి 18 నెలలకు కట్టిందంటే ఎందువలన అట్లా కట్టిందంటే ఆయన పాలు దాన్ని ఎక్కువ ఇవ్వటం జరిగిందనమాట. తల్లి పాలు ఎక్కువ ఇచ్చినందువలన 18 నెలలకే ఎదకొచ్చింది. నేనే సూడి పరీక్ష చేశాను, 3 నెలలు సూడి కూడా ఉంది. 18 నెలలకే కట్టింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే శాస్త్ర ప్రకారం 24 నెలల నుంచి 36 నెలలలోపు కట్టాలి, కానీ అది 18 నెలలకే కట్టింది. అంటే మనం దూడల పోషణలో కూడా మంచి మెళుకువలు తీసుకుంటే మన ఇంట్లో పుట్టినటువంటి దూడే మనకు మంచి పశువుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఒక పశువును కొనాలంటే ఇప్పుడు అంత 1,00,000-1,50,000 ఎంత ఉంది? 70-80 నుంచి 1,00,000 చిల్లర కూడా ఉండేవి, కొన్ని అట్లా ఉండేవి అన్నమాట. కాబట్టి మన ఇంట్లో పుట్టినటువంటి దూడనే మనం చక్కగా పెంచుకొని పాడి పశువుగా తయారు చేసుకోవాలి. అది ఒకటి. ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకా మనం అప్గ్రేడేషన్ చేసుకుంటే ఇంకా పాలు ఎంత ఉత్పత్తి అయినా కూడా డిమాండ్ అంతగా వస్తూనే ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు సరిగ్గా మాకు టౌన్లో మంచి పాలు కూడా దొరికే పరిస్థితి లేదు. సగానికి సగం నీళ్లు పోసినా కూడా ఎంత రేట్ అంటే అక్కడ 70 రూపాయలు 80 రూపాయలు ఉంది. సరే, అందరికీ నమస్కారం. డాక్టర్ గారు పరిచయం చేసినట్టుగా నేను కావలి డివిజన్కి డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను. సార్ ఏమో ఈ కావలి జలదంకి ఈ 2 మండలాల మానిటరింగ్ హాస్పిటల్ చూసుకుంటా కావలిలో ఈ 2 మండలాలకి మానిటర్ చేస్తారు. డాక్టర్ గారు అయితే మీ ఊరికి సంబంధించిన ఇన్ఛార్జి డాక్టర్ ఆయనే. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి ప్రతి కాకపోయినా కానీ ప్రతి 1-2 రెవెన్యూ విలేజెస్కి ఇంతకుముందు అయితే హాస్పిటల్ ఉంటేనే మనకు ఒక మనిషి అక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు. ఇప్పుడు
పోయిన గవర్నమెంట్లో ఈ ఆర్ఎస్కేలు ఆర్బీకేలు వచ్చాక చాలా చాలా విలేజెస్కి దాదాపు ఈ మండలంలోనే ఎంతమంది ఉన్నారు? 10-12 మంది ఉన్నారు. ఇక్కడ 10 మంది, అక్కడ 12 మంది సార్. 10 మంది. మరి విలేజెస్, రెవెన్యూ విలేజెస్ ఎన్ని ఉన్నాయో కానీ మహా ఉంటే 12, 13, 14 ఉండొచ్చు. 18 రెవెన్యూ విలేజెస్ ఉండొచ్చు. దానికి గాను 10 మంది వీళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు గోపాల మిత్రాలు ఉన్నారు, సో డాక్టర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నాము. మరి మీకు సర్వీసెస్ ఎంతవరకు అందుతున్నాయి, అసలు విషయ పరిజ్ఞానం మీకు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ముఖ్యంగా మనం చర్చించుకోవాలి. ఈరోజు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఆర్జీఎం, రాష్ట్రీయ గోకుల్ మిషన్ వాళ్ళ ఫండ్స్ తోటి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఇక్కడ జిల్లా మొత్తం మీద కూడా దాదాపు మండలానికి 1-2 విలేజెస్, ఒక విలేజ్ ఈ మండలానికి ఈ ఊళ్ళో పెట్టారు. అట్లానే మండలానికి ఒక క్యాంప్ చొప్పున ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ దూడల ఎంకరేజ్మెంట్ కోసం కూడా కాఫ్ ర్యాలీస్ అని దానికి ఒకటి పెడతా ఉన్నారు. వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని తెలియజేయడం, మీకున్న అపోహలను కానీ దాని నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కానీ, దీనికోసం ఈ మీటింగు ఇవన్నీ పెట్టడంలో ఉద్దేశం. కానీ నిజంగా ఇది టౌన్కి చాలా దగ్గర, ఇక్కడ ఉండే పాపులేషన్ చాలా ఎక్కువ, రైతులు ఎక్కువ. కానీ ఇంత మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మేమంతా వస్తే ఇక్కడ ఉన్న ఫర్ వేరియస్ రీజన్స్ మేము ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఇదే పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నాం. రైతుల్లో ఎందుకో కానీ ఏదో అన్నీ మాకు తెలుసు అనుకుంటారో, లేకపోతే ఎక్కడ కూడా తెలిసిన విధానం మాకెక్కడ కనపట్ల. పశు పోషణ మెలకువలు సరిగ్గా ఎక్కడ కూడా సైంటిఫిక్ పద్ధతిలో మేనేజ్ చేసినప్పుడు మాత్రమే కాస్త లాభసాటిగా కొద్దిగన్నా ఉండేదానికి అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కనుక మీ లేబరు, కాస్టు అన్నీ కనుక లెక్కేసుకుంటే మిగిలేది చాలా తక్కువ. ఆ పరిస్థితుల్లో ఉండి కూడా మనము ఇలా ఏదన్నా ఒక ఆఫీసర్ దగ్గరికి, సరే ఇప్పుడు మేము వచ్చాము, లేదు కన్సర్న్ డాక్టర్లు కానీ ఏడీ మా దగ్గర కానీ వచ్చి ఏదన్నా డిస్కస్ చేసి నేర్చుకోవాలి అనే విధంగా లేకపోయినందువల్ల మనం చాలా నష్టపోతూ ఉన్నాం. చాలా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ ఆడదూడలు పుట్టేస్తామనే వచ్చింది. దానివల్ల చాలా ఉపయోగం. ఓన్లీ ఆడదూడలే పుట్టే పరిస్థితి ఉంటే ఆడదూడ విలువ ఎక్కువ కదా. రేపు 2 ఏళ్లకో 3 ఏళ్లకో అది కట్టిందంటే అది మీరు అన్నట్టు 70,000 80,000 చేస్తుంది. ఆ విధంగానే మనం కాస్తన్నా లాభదాయకంగా డైరీ ఈ గేదెల పోషణ ఉంటుంది. కానీ అదే పద్ధతిలో మనం ఎప్పుడైతే ఏదైతే చేస్తున్నామో అదే పద్ధతిలో తాతల నాటి నుంచి ఉన్న దీనినే కనుక పాటించేట్టయితే మనకి ఏమీ మిగలదు. ఇక్కడే ఇప్పుడు సైంటిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా కానీ ఇంకా చాలా దేశాల్లో ఒక్కొక్క ఆవు యావరేజ్ మిల్క్ ఈల్డ్, అది దాని ఒక 10 నెలలు ఈనిన తర్వాత పాలు ఇస్తుంది అనుకుంటే 10 నెలల్లో ఇచ్చే పాలు దిగుబడి చూస్తే యావరేజ్ 40 లీటర్లు ఉంటుంది. యావరేజ్ హయ్యెస్ట్ ఈనిన తర్వాత ఒక 1.5-2 నెలకి హయ్యెస్ట్ ఇస్తుంది. అప్పుడు 60-70 లీటర్లు ఇస్తున్నాయి పర్ డే. లోయెస్ట్ వచ్చేసి 15 ఎన్నో వస్తుంది. యావరేజ్ చూస్తే 40 వస్తుంది. మనకెన్ని ఇస్తున్నాయి? 2 లీటర్లు 2.5 ఇస్తాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఆవులు కాబట్టి 9 నెలలే చూడి ఉంటుంది. ప్రతి 12 నెలలకి అది ఈనే విధంగా చూస్తారు. ప్రతి 12 నెలలకి ఈనిన తర్వాత వచ్చే 40 రోజులకల్లా గర్భాశయం నార్మల్ అయిపోద్ది. మళ్ళీ అది ఎదక రావడానికి కట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఒక్కోసారి ఎద లక్షణాలు చూపించవు. పశువుల్లో గ్యారంటీగా ఎద లక్షణాలు ఉండేట్టుగా అది ఒక్కరోజే ఉంటుంది. 20 రోజులకి 21 రోజుకి ఒకసారి రావాలి అది సహజంగా. ఒక్కోసారి మన పోషణలో లోపాలు, మినరల్ లోపాలు, వీటన్నిటి వల్ల ఏంటంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. రావాలి అని అనుకునేటైతే ఆ మినరల్ ట్యాబ్లెట్స్ అది ఎంతో కూడా మీరు ఒక 100-200 రూపాయలు ఖర్చు పెడితే, మందులు మేము ఇవ్వకపోయినా పర్వాలేదు, 100-200 రూపాయలు పెట్టి ఆ మందులు మైక్రో మినరల్స్ అని ఉంటాయి, ఎదకి రావడానికి, ఎదకు వచ్చినప్పుడు కట్టడానికి ఉపయోగపడే కొన్ని మినరల్స్, ఆ లోపం వల్లనే ఎదక రాకపోవడం కానీ కట్టకపోవడం కానీ జరుగుతూ ఉంటాయి.
మీరు తప్పనిసరిగా ఇప్పుడు రాయుడు గారు కానీ ఎవరైనా కానీ మీ ప్రజల్లోకి ఇదంతా తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన ఏంటంటే అది 2 నెలల లోపలే అది ఎదకి వస్తే మంచిది, వచ్చే విధంగా చూడాలి అనే ఆలోచన కలగకపోతే పెద్ద నష్టం జరుగుతుంది రైతుకి. 2 ఏళ్లకి ఇందాక ఆవు చెప్పారు, 2 ఏళ్లకి ఎంత ఉందని, ఏం లేదు. ఇప్పుడు 2 ఏళ్లకి ఈనెట్టయితే చివరిలో ఏదో 2 లీటర్లో ఎంతో ఇస్తుంది రోజుకి. అది ఆ పోషణకు సరిపోద్ది, కానీ మీకు వచ్చేది ఏముండదు. కానీ మీరు యానిమల్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంటు, దాని ఇంట్రెస్ట్ ఏంటి, దాని మెయింటెనెన్స్ ఏంటి, ఏమొస్తుంది అనేది లెక్కేస్తే ఏమన్నా ఉంటుందా? అదే నెలన్నరకో 2 నెలలకో ఒకసారి కట్టిందనుకోండి, ఎదకొచ్చిందనుకోండి, కడితే ఉపయోగం, కట్టకపోతే కూడా ఈసారి వస్తుందిలే అనుకుంటాం మనం, అవునా? అదే 2 సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఎదకొస్తే కట్టకపోతే మీకు ఎంతో నష్టం, బాధ అనిపిస్తుంది. ఇది ఎప్పుడు కడుతుందో అనే టెన్షన్ మొదలవుతుంది. నీకు ఇంట్లో పాలు ఉండవు, దీన్ని అమ్మాలనుకుంటావు, కొత్త పాలు ఇచ్చే గేదెని తెచ్చుకోవాలనుకుంటావు. దీన్ని అమ్మబోతేనేమో అది ఇలా 70,000, 80,000, 30,000, 20,000, 25,000 కొంటారు. పాలు ఇచ్చేదాన్ని కొనాలంటే నీకు ₹1,00,000 కావాలి. మరి ఏమొస్తుంది అక్కడ? అదే 1-2 సార్లు ఫెయిల్ అయినా పర్లేదు. ఈయన కొత్తల్లో కనుక అది ఎదకొస్తే ఓకే, వస్తే మంచిదే, కడితే మంచిదే. పాలు తగ్గుతాయి అంటున్నారు. పాలు తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ఏంటంటే దూడ పెరిగేటప్పుడు దాని ఎముకలు అవి తయారు కావడానికి కాల్షియం ఇవన్నీ కావాలా, ఏమో మనం వేయం. అప్పుడు ముందు ఎంత అయితే వేస్తామో అదే వేస్తుంటాం, అది చాలదు దానికి. అసలు కాల్షియము ఇట్లాంటివి దానికి కనుక కొద్దిగా పెంచుకొని, మినరల్ ట్యాబ్లెట్స్ అవి పెంచుకొని కనుక ఉంటే పాలు పెద్దగా తగ్గవు. అదే ఇప్పుడు పాలు తగ్గుతాయి అంటే జనరల్గా జరిగేది ఏంటంటే 7-8 నెలలకి ఎదకి వస్తే అప్పుడు కట్టిందనుకోండి, అప్పుడు పాలు వెంటనే తగ్గుతాయి. అదే పీక్లో ఉన్న టైంలో, హయ్యెస్ట్ బాగా ఎక్కువ పాలు ఇచ్చే టైంలో కనుక అది కడితే అంతగా తగ్గవు, కొద్దిగా తగ్గుతాయి. ఆ పావు లీటర్ ఎంతో దానికి కొద్దిగా కనుక మనం ఏదైనా కాల్షియం కనుక కొద్దిగా సప్లిమెంట్ ఇచ్చుకుంటే, కాల్షియం ట్యాబ్లెట్లో, మినరల్ మిక్సరో అది కనుక ఇచ్చుకుంటే పెద్దగా తగ్గవు. నీకు పాలు లేని రోజులు ఒక 2-3 నెలలు ఉంటే చాలు. ఉంటే మళ్ళీ 2 నెలలకల్లా అది ఎదకొస్తుంది. కాబట్టి దూడలు పుట్టేదా వేయించుకోండి. యాక్చువల్గా సెమెన్ ఈజ్ ఫ్రీ నౌ, మామూలుగా చేసే సెమెన్ ఫ్రీ. వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి చేసినందుకు ఏదైనా తీసుకుంటారు, కానీ సెమెన్ కాస్ట్ ఇప్పుడున్న ఈ రోజుకి సెమెన్ ఫ్రీ, ఒక డోసు. రెండోది కావాలనుకుంటే డబ్బులు కట్టాలా. అదే ఇప్పుడు ఇది కనుక తీసుకున్నారనుకోండి, ఫిమేల్ దూడ, అది ₹150 కాస్ట్. అది ఒకటే చేస్తారు. టైమింగ్ ఇంపార్టెంట్. ఇందాక మన వీళ్ళతోటి మాట్లాడినప్పుడు అది ఎదక 2 రోజులు ఉంటే ఆరిపోయే టైంలో కూడా తప్పనిసరిగా చెయ్యాలి. రారు అనద్దు, మీరు ఒక్కరు అడిగితే రారు, 5 రైతులు అడిగితే మాకు ఫలాని మందులు వాడు అని చెప్పిపోతే ఆయన వాడతాడు. ఆ విధంగా జరగాలి. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడో ఒకరోజు వచ్చేసి చేసిపోతే ఆ రోజుకి ఇప్పుడు చూడి కావడము, ప్రెగ్నెన్సీ రావడం అనేది అంత ఈజీ ఏం కాదు. రొటీన్గా వచ్చేవి వస్తూనే ఉంటాయి. ఒక 10%, 15% గేదెల్లో ఈ సమస్యలు వచ్చినప్పుడు రిఫరల్ డాక్టర్స్ తోటి మీరు చేయించాలా. వాళ్ళు చెప్పకపోతే మీరు పిలిపించండి అని అడగాలి. ఇప్పుడు మీ లక్కీగా మంచి డాక్టరే ఉన్నాడు, మీకు అందుబాటులో ఉంటున్నారని మీ రైతులందరూ చెప్తున్నారు. సో 1-2 సార్లు నెలకు ఒక రోజు రండి, లేకపోతే అవకాశాన్ని బట్టి. ఇప్పుడు మా గేదెని ఫాలో అప్ ఆయన చేస్తాడు. అలా చేసి సీజనల్గా, ఇప్పుడు అందులో ఈ గేదెలు ఇప్పుడు వచ్చే సీజనే, ఇది సీజన్ ఎదకు. ఇప్పుడు మిస్ అయ్యారంటే మళ్ళీ ఇంకో సంవత్సరం, రేపు పండగ వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఇంకో సంవత్సరం గడిచిపోద్ది, నష్టపోతారు. సో ఈ సీజన్లో వాటిని ఎట్ట కట్టించాలా అనే గట్టి టెన్షన్లో మీరు ఉండాలి. ఆ మందులు ఏం వాడాలో రాసి ఒకటిసారి మేము వాడతాము. ఎందుకంటే భూమిలో సారం తగ్గిపోయింది, అంతా ఎరువులతోటే పంటలు వస్తున్నాయి. సో మనం ఆర్గానిక్ సైకిల్ పోయింది, పేడ గేడ తగ్గిపోయినాయి. దానివల్ల ఏమైంది, గడ్డిలో పశువులకి రావాల్సిన పోషకాలు రావట్లా. అందుకని మనం బయట నుంచి ఇచ్చుకోవాలి. ఆ ఇచ్చుకుంటే చాలు, 20-30% వస్తాయి, ఎదకి కడతాయి. ఈ మెలకువలు మీరు పాటించకపోతే ఇంకా ఇలాగే ఉంటుంది.
నేనైతే కట్టకపోతే 2 సార్లు చూసి అమ్మేస్తారు సార్. అది కాదంటున్నా పరిష్కారం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 30,000కో 40,000కో అమ్ముతావు, 70,000కో లక్షకో కొనుక్కొస్తావు. అది కాదు. అట్లా కూడా సార్ చిన్న సజెషన్. ఇప్పుడు హ్యూమెన్లో అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాం, ఐడెంటిఫై అవుతుంది. దీంట్లో ఎట్లా చేస్తారు మళ్ళీ దీన్ని టెస్ట్ చేయడం ఉంది కదా, మేము అది చేయబెట్టి చూసే కదా. తప్ప అట్లాంటి 3-4 మంత్స్ అయితేనే కదా మీకు సైజు కనిపించేది. 2 మంత్స్కే చెప్తారు. మేము ఇప్పుడు వాళ్ళకి 3 మంత్స్ కావాల్సి రావచ్చు, డాక్టర్ గారు 2 మంత్స్కే చెప్తారు. 2 మంత్స్కి చెప్పొచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే 20 రోజులకు ఒకసారి వస్తుందండి. ప్రతి 21 రోజుకి ఒకసారి ఎదకొచ్చిన తర్వాత 20వ రోజు గుర్తుపెట్టుకొని కాస్త అబ్జర్వేషన్లో మన చూపు దాని మీద ఉండాలి. ఇది ఏమన్నా మోగేదగానే ఏమైనా వచ్చి ఊరక తేగేస్తుందా, నిజంగా అరుస్తుందా, ఆ రోజు ఏదో కొద్దిగా చిరుచ్చబు వస్తాయి, ఆ రోజు కొద్దిగా పాలు తగ్గుతాయి, ఈ లక్షణాలతోటి అరవకుండా కూడా వచ్చిపోతుంటాయి. ఒకటి ఫీడింగ్ తగిన వ్యాజినల్ ఫ్లూయిడ్ కంపల్సరీ ఉంటుందా సార్? ఏమండి, వ్యాజినల్ ఫ్లూయిడ్ ఉంటుందా? ఫ్లూయిడ్ ఉండొచ్చు. అరవడము, తీగ వేయడము, ఇవన్నీ ఒక 10 ఎదకొచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉంటాయని చెప్తాం. అన్నీ ఉండొచ్చు, కొన్నే ఉండొచ్చు. ఒకటి అరవచ్చు, తేగేయకపోవచ్చు. ఒకటి ఓన్లీ తేగేయచ్చు, అరవకపోవచ్చు. అది ఇక నేచరు, అది జీవంతో కూడుకున్నది కాబట్టి ఇది ఇలాగే ఉండాలి అని చెప్పేది కాదు. ఒక్కోటి ఒక్కో రకంగా దాని పోషకాలు, మళ్ళీ అందులో కూడా మన మైక్రో మినరల్స్ డెఫిషియన్సీసు, సప్లిమెంట్ సరిగ్గా ఉన్నాయా లేవు, వీటన్నిటిని ఆధారం చేసుకొని లక్షణాలు కూడా చూపిస్తాయి. కొన్ని అసలు రావు, 20 రోజులకు రాదు. అది సహజమే. అది కూడా పశువుల్లో సీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, చాలా కారణాలు ఉంటాయి లోపల గర్భంలో. దానివల్ల మనము ఎక్కువ కేర్ తీసుకోవాలి. ప్రతి 20 రోజులు కట్టకపోతే 20వ రోజు వస్తా కదా అనుకోవడానికి లేదు. అక్కడ సమస్య అది మనకి పశువుల్లో. కట్టకపోయినా కానీ రాకపోవచ్చు, వచ్చినా మనకు తెలియకపోవచ్చు. ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టాము, లోకేష్ గారు వచ్చారని చెప్పి అందరూ అటు పరిగెత్తారు. అది ఎదకొచ్చిన రోజు మీరేటో పోతారు, పొలానికో ఇంకొక పనికో పోతావు. అది ఆ కాసేపు చూపిస్తుంది, వెళ్ళిపోద్ది. అదే అవుతుంటాయి. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే టైమింగ్ ఆఫ్, ఇప్పుడు రెండు చేస్తున్నారు ఒకేసారి, అది అవసరమే లేదు. అందుకని నువ్వేం చేయాలంటే టైం నీ కరెక్ట్గా తెలియదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఆ రెండో పూట చేయించుకోండి. కావాలంటే ఇంకొక 100 తీసుకోమని చెప్పండి. 12 అవర్స్ ఏదో చేయండి, 12 అవర్స్ చేయండి. ఎందుకంటే ఏదో వచ్చిన వెంటనే మన వాళ్ళకి తెలుసు లేట్